గురుగారు ఇప్పుడు అందరూ ఈ రోజుల్లో డబ్బుంటే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ అసలైన సంతోషం డబ్బులోనే ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్‌గా ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది దీనికి? మన పురాణాలు గాని, శాస్త్రాలు గాని ఏం చెప్తున్నాయి? ట్రూ ఏమిటి? అసలు డబ్బు రావాలంటే ఏం చేయాలి? అన్నీ చెప్తానండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రం డబ్బు సంపాదించమనే చెప్పింది. ఒక గృహస్థు అంటారు. గృహస్థు అంటే ఏంటి? భార్య పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి అతని దగ్గర ఎంత డబ్బు ఉండాలంటే 1 ఇయర్ అతని ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరిపోయేంత డబ్బు ఖచ్చితంగా స్టాక్లో ఉండాలని చెప్తుంది శాస్త్రం. ఎటువంటి విపత్తులు ఎలాగైనా రావచ్చు కదా, ఒక యుద్ధం రావచ్చు, కరువు రావచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, జాబ్ పోవచ్చు, సంథింగ్ ఈజ్ ప్రాబ్లం అవ్వచ్చు. అందుకని 1 ఇయర్ సరిపోయేంత ధనం మనం ఎప్పుడు సేవింగ్లో పెట్టుకోవాలట. ఒకటి పాయింట్ 1. రెండవది డబ్బులో సంతోషం ఉండదు. డబ్బులో ఉండేది ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది. డబ్బుతో మనం సుఖాన్ని కొనగలం కానీ ఆనందాన్ని కొనలేము. ఆనందాన్ని కూడా కొనొచ్చు. ఎలా కొనొచ్చు? మీకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఇంకొక రూపంలో కొనొచ్చు. ఎలాగా అంటే ఎగ్జాంపుల్, వాళ్ళకు చిన్న పాప ఉందనుకోండి అమ్మ. ఆ పాప రోజు నాకు ఆ కారు కొనియండి డాడీ, నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలనో లేకపోతే బార్బీ డాల్ కావాలనో అడుగుతుంది. మనం కొనిచ్చాం ఆ పాపకి. అప్పుడు ఆ పాప ఆనందించింది, అప్పా నాకు బొమ్మ వచ్చింది అని. అప్పుడు ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందపడవచ్చు. అంటే ఒక ఆనందాన్ని కూడా డబ్బు రూపంలో తీర్చుకోవచ్చు. తీర్చుకోలేమనం దాన్ని కాదనట్లేదు. మరి అందరూ డబ్బు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? కొంతమంది ఎందుకు డబ్బు సంపాదించగలుగుతున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎలా వస్తుంది అనేది పట్టుకోగలగాలి మనం. డబ్బులు ఎలా వస్తాయి? జాబ్ చేసే వ్యక్తికి అయితే జాబ్ వల్ల వస్తాయి, వ్యాపారం చేసే వ్యక్తికి వ్యాపారం వస్తాయి. రెండే లాజిక్స్ ఇక్కడ, జాబా వ్యాపారం. లేకపోతే పాతకాలం మన ముత్తాతలు తాతలు ఎవరైనా బాగా సంపాదించేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే రెంట్లు వస్తాయి. అంతే కదా. ఆస్తులు ఉన్నాయి, వాటి నుంచి వస్తూ ఉంటాయి డబ్బులు. ఓ పొలం ఉంది, ఓ 100 ఎకరాల పొలం ఉంది, లేకపోతే ఈ సిటీ సెంటర్లో పెద్ద మాల్ ఉంది, 2-3 మాల్స్ ఉన్నాయి. చూశాను నేను. దాదాపుగా ఒక 100-150 ఇల్లులు ఉన్న వ్యక్తులను కూడా చూశాను నేను. 100 to 150 హౌసెస్ ఉంటాయి వాళ్ళకి, రెంట్స్. మళ్ళీ వాళ్ళు ఎలా అంటే ₹1 కూడా అకౌంట్లో వేయొద్దు, నాకు క్యాష్ ఇచ్చేసేయండి, క్యాషే వాళ్ళు జమ చేసుకుంటారు. అవును, ఎక్కువ ఇల్లులు ఉన్న వాళ్ళందరి పని అదే. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఏం చెప్తుంది అనేది ఇందాక నేను మీకు అన్నాను. డబ్బు ఎలా వస్తుంది అంటే, ఎంతసేపు డబ్బు సంపాదించాలి అనుకుంటాం మనం. తప్పు కాదు. నేను ఎక్కడా కూడా శాస్త్రం ధర్మంగానే డబ్బులు సంపాదించమనే చెప్పింది. డబ్బు సంపాదించకపోతే నీకు ఎవరితో వాల్యూ ఉండదు, నిన్ను ఎవ్వరు వాల్యుబుల్గా చూడరు అని చెప్పి చూస్తారు. అలా చూడరు, నిన్ను చులకనగా చూస్తారు కాబట్టి నువ్వు సంపాదించని శాస్త్రం బల్లగుద్ది చెప్పింది. అయితే ఇక్కడ శాస్త్రం మరొక విషయం కూడా చెప్పింది. నువ్వు ఉద్యోగం కాదు, వ్యాపారం చేయడానికి నువ్వు ఫస్ట్ ముందడిగా అని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే నువ్వు సంపాదించాలంటే ఉద్యోగంలో సంపాదించలేవు. ఉద్యోగంలో కేవలం నీ నీడ్స్ కంప్లీట్ చేసుకోగలుగుతావు. అంటే ఏమిటి? ఏదో నెలకి సరిపోతుంది కానీ ఎప్పుడు లెక్క వేసుకోగలగాలి. కరెక్ట్ నువ్వు ఒక స్కిల్ పెంచుకొని ఒక వ్యాపారం చేయగలిగితే నువ్వు ఏ రేంజ్కైనా వెళ్ళగలుగుతావు అని శాస్త్రం చెప్పింది అమ్మాయికి. ఓకే. అయితే డబ్బు సంపాదించాలి అంటే ఫస్ట్ ఆ డబ్బు ఏ మార్గంలో వస్తుందో ఆ స్కిల్స్ని మనం పెంచుకుంటూ ఉండాలి. డబ్బు స్కిల్తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, నేను మీకు మీ ప్రోడక్ట్ ఎలా అమ్మాలో నాకు తెలుసు ఐడియా అన్నాడు అనుకోండి, వెంటనే ప్రోడక్ట్ సేల్ చేసేవాడు ఫస్ట్ నువ్వు ఎంతకు వస్తావో చెప్పు డబ్బులు అంటాడు. నీ శాలరీ ఎంతో చెప్పు, నీకు ఎంత పార్ట్నర్షిప్ కావాలో చెప్పు, నేను నీకు ఇంత కమిషన్ ఇస్తా అంటాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వెంచర్ వేశాడు. ఒక అతను అంటాడు, నాకు చాలామంది క్లయింట్స్ తెలుసు, నేను చెప్తే చాలామంది అమ్ముడుపోతాయి, ఈ ల్యాండ్స్ అని పెద్ద అమ్మడం పెద్ద విషయం కాదు, చిన్న టెక్నిక్ వాడతాను. కానీ వెంటనే అతను ఏమంటాడు, అరే నేను నీకు ప్లాట్ మీద ఎంత ఇస్తావు, ₹1,00,000 ఇచ్చేస్తాను, 100 అమ్ముతావో చెప్పు అంటాడు. అంటే అక్కడ ఉన్నది ఏమిటి? ఒక స్కిల్ ఉంది. అంటే ఒక స్కిల్, అదేవిధంగా సోషల్ కమ్యూనికేషన్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, ఈ 3 మీకు డబ్బులు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు అప్డేట్ అవ్వట్లేదా మీరు వెనకబడిపోతారు. ఎవ్రీ సెకండ్ సోషల్గా అప్డేట్ అవ్వాలి, ఎవ్రీ సెకండ్ టెక్నికల్గా అప్డేట్ అవ్వాలి, ఎవ్రీ సెకండ్ మీ కాంపిటేటర్తో అప్డేట్ అవుతూనే ఉండాలి. మీ కాంపిటేటర్స్ ఎవరు? కాంపిటేటర్స్ అందరూ ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నా. మీరు అది కనుక పెట్టుకోకపోతే మీరు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు, డబ్బు సంపాదించలేరు. ఇది 100% పనిచేస్తుంది. రెండవది ఏంటంటే, మీరు
నేనేమంటానంటే లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు వస్తాయా, విష్ణువుని పూజిస్తే డబ్బులు వస్తాయా? వస్తాయి, నేను కాదనట్లేదు. కానీ నువ్వు కేవలం పటంలో మాత్రమే లక్ష్మీదేవిని విష్ణువుని చూడకుండా నీ ప్రోడక్ట్లో కూడా చూడమని చెప్తాను. ఓకే. ఇప్పుడు పిల్లవాడికి నాన్న నువ్వు హైగ్రీవన్ చదువుకో, సరస్వతి మంత్రం చదువుకో, నీకు చదువు వస్తుంది, అదొక ట్రూ అయితే నీకు టీచర్గా నీకు టీచింగ్ చెప్పే టీచర్ కూడా సరస్వతీదేవి, నీ సార్ కూడా ఒక హైగ్రీవుడు, నీ పుస్తకం కూడా ఒక సరస్వతీదేవి అని చెప్పాలంటా నేను. పటంలో కాకుండా పుస్తకంలో సరస్వతీదేవిని చూపించడం నేర్పించాలి, టీచర్లో సరస్వతీదేవిని చూడడం నేర్పించాలి పిల్లవాడికి. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కూడా మనీని అంటే లక్ష్మీదేవిని కస్టమర్లో చూడగలగాలి. కస్టమర్ లక్ష్మీదేవి రూపంలో వచ్చాడు, అంతే సింపుల్. ఈ ఐడియా ఈ సరస్వతీదేవి, ఈ స్కిల్స్ ఈ సరస్వతీదేవి. మన శాస్త్రాల్లో చెప్పిన విధానం ఇది యాక్చువల్గా, కానీ ఈ విధానం సరిగ్గా చెప్పట్లేదు అంటా నేను. నువ్వు చదువుకో నీకు మార్కులు వచ్చేస్తాయి, ఎందుకు వస్తాయి? నువ్వు శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో, టీచర్ కూడా సరస్వతీదేవిని ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో మనం శ్రద్ధగా వింటాం టీచర్ ఏం చెప్తుంది అని. విన్నప్పుడు ఒక్కసారి వింటే గుర్తుండిపోతుంది, పుస్తకం పట్టుకుని గంటలు గంటలు చదవాల్సిన అవసరం లేదు, అంతే కదా? అర్థం చేసుకుని ఒక్కసారి కస్టమర్కి అరే ఈ కస్టమర్ని ఎంత బాగా సర్వీస్ చేయాలని మీకు ఎప్పుడైతే ఉంటుందో మైండ్లో, ఆటోమేటిక్గా మీ మైండ్ మీ మనసు అలా వెళ్ళింది అంటే ఆటోమేటిక్ కస్టమర్ వస్తాడమ్మా మీ దగ్గరికి. అరే ఇక్కడికి వెళ్తే బాగుంది. ఎందుకు మీరు ఉన్నారు పార్లర్కి వెళ్తారు, బాగా పార్లర్ పెడిక్యూరో మెనిక్యూరో హెయిర్ కటింగో రకరకాలు ఉంటాయి కదా, హై ఎక్స్టెన్షన్ అనో రకరకాలు ఉంటాయి. మీకు తెలుస్తుంది అది తెలియదు, లేకపోతే నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనో ఏవో చేయించుకుని ఉంటారు. మీరు బాగా సర్వీస్ చేస్తే అక్కడికి వెళ్తారా వెళ్ళరా? డబ్బు తక్కువ తీసుకుని సర్వీస్ చేయకపోతే అబ్బా డబ్బులు తక్కువ తీసుకుంటే బాగాలేదు, ఏంది కలర్ అసలు ఈ స్కిన్ టోన్కి నెయిల్ టోన్కి సెట్ అవ్వలేదు అంటారా కదా? ఎందుకు అంటే ఫస్ట్ అది పట్టుకోగలగాలి. ఒక పార్లర్ నడిపిస్తున్న వ్యక్తి అసలు ఒక రీసెర్చ్ లాగా చేస్తుండాలి. మనం చేసే వర్క్ను ఒక రీసెర్చ్ లాగా పెట్టుకోగలగాలి. ఏ జాబ్ చేసినా కూడా ఇన్స్పిరేషన్లా అవ్వాలి. నా వర్క్ చూసి ఇంకోటి ఇన్స్పిరేషన్ అవ్వాలి, నా బిజినెస్ చూసి ఇంకోటి ఇన్స్పిరేషన్ అవ్వాలి, నా చదువు చూసి ఇంకోటి ఇన్స్పిరేషన్ అవ్వాలనే దాంట్లోకి వెళ్ళాలి. అప్ప వీళ్ళ చేయాలరా అనుకోవాలి అంటే అదొక ప్యాషన్గా వెళ్ళాలి. అప్పుడు మిమ్మల్ని లక్ష్మీదేవి వద్దన్న పట్టుకుంటుంది, మీకు డబ్బులు వద్దన్న వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, ఇంకా అందులో డౌటే లేదు. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపెట్టదు, దరిద్ర దేవత పట్టుకున్నట్టుగా లక్ష్మీదేవి పట్టుకుంటుంది. అయితే మరి ఈ స్తోత్రాలు ఎందుకు చెప్పారండి మీరు అడగచ్చు. ఏమండి ఇవి చేసుకుంటే సరిపోతుంది, ఈ లక్ష్మీ అష్టోత్తరము, ఈ కనకదార స్తోత్రము, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అనే మంత్రం ఇవన్నీ చెప్పారు అంటే ఒక ఎనర్జీ ఇన్విజిబుల్గా ఉండే ఒక నెగటివ్ ఎనర్జీ నీ దగ్గర ఉంటుంది. నువ్వు చేసిన పాప కర్మ వల్ల, అంటే పాస్ట్ లైఫ్లో ఎవరితో డబ్బులు లాక్కున్నావు, ఎవడో చదువుతుంటే ఆపేసావు, ఎవడో బిజినెస్ చేస్తుంటే ఏదో పన్నాంగం పని వాడి బిజినెస్ పాడి చేసేసావు, సంథింగ్ ఏదో తెలియని అజ్ఞానంలో పిచ్చి పని చేసావు. అదొక కర్మ రూపంలో ఉంటుంది, నీ చార్ట్లో కనిపిస్తుంది, నీ ఆరాల్లోని షట్చక్రాల్లో ఉంటాయి. ఆ కర్మ మంత్ర సాధన వల్ల ఇది తగ్గుతుంటుంది ఎనర్జీ, ఇది అడ్డుపడుతుంది ఈ మంత్రం అనేది. లక్ష్మీ అష్టోత్తరం చేస్తే ఏమవుతుందంటే నీ పాస్ట్ లైఫ్లో చేసినటువంటి బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కర్మ వచ్చి నువ్వు సంపాదించకుండా చేసేటువంటి ఎనర్జీని ఆపుతూ ఉంటుంది. ఈ లక్ష్మీ అష్టోత్తరం అనేటువంటిది దాన్ని కవచంలో ఆపుతూ ఉంటుంది, ఆ బ్యాడ్ కర్మ వచ్చి నీకు ఇబ్బంది పెట్టకుండా. నెక్స్ట్ నువ్వు ఎప్పుడైతే కస్టమర్లోని ప్రోడక్ట్లోని లక్ష్మీదేవిని చూస్తావో ఆటోమేటిక్గా అక్కడ ఆ లక్ష్మి చూస్తున్నావు, లక్ష్మీదేవిని చూస్తున్నావు, అది లక్ష్మి అయిపోయింది నీకు. అప్పుడు సింపుల్ డబ్బులు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు సంపాదించడం ఇది చాలా ముఖ్యం, కానీ దానికి పిచ్చి వాళ్ళు అయిపోకూడదు. సంపాదించాలి కానీ నువ్వు ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండగలగాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా ఒకలాగే ఉండగలగాలి, కానీ సంపాదించగలగాలి. సంపాదించకూడదని అనుకోకూడదు, సంపాదించాలి, నువ్వు మంచి పనులు చేయాలి, ఒకరికి సహాయం చేయాలి, నువ్వు చక్కగా ఎంజాయ్ చేయాలి, సొసైటీలో నిన్ను చూసి అబ్బాయి ఎలా సంపాదించాడ్రా అని అనుకునేలా చేయాలి. కానీ అది లేకపోతే నేను పిచ్చోడిని అయిపోతాను అనుకోకూడదు. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నట్టుగా ఉండాలి ఇప్పుడు నువ్వు. ఇదే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు. ఇంట్లో నార్త్ వైట్ కలర్ ఉండాలి, ఇంట్లో నార్త్ వైట్ కలర్ లేకపోతే కూడా ఎక్కువ సంపాదించలేము. ఇంట్లో నార్త్లో వాష్రూమ్ ఉండకూడదు, ఎందుకంటే కుబేర పదం ఆగిపోతుంది దానివల్ల.
ఇంట్లో తెలియకుండా డిప్రెషన్ జోన్స్ అండ్ వేస్టేజ్ జోన్స్ అని ఉంటాయి. సౌత్ సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్. అక్కడ తీసుకెళ్ళి చాలామంది మనీ పెడుతుంటారు, వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉండి ఎంత చేస్తారు, ఇంకో టైం వేస్టేజ్ అయిపోతుంది అనుకోండి. అంటే ఒక పడవ ఉంది, పడవకు ఒక కన్నం ఉంది, వీళ్ళు నీళ్ళు తీసి పైన వేస్తూనే ఉంటాడు, ఆ కన్నం నుంచి మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ వాటిని ఆపుకోగలగాలి. ఇవి చేయగలిగితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చాలామందికి వాళ్ళు నాకు డబ్బులు రావట్లేదు, ఇదైపోతుంది అదైపోతుంది, చాలామంది నాకు మోటివేషన్ చేశాను, చెప్పాను ఎందుకు రాదు వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫిక్స్ అవ్వాలమ్మా మనం. నేను ఇది చేస్తాను నాకు వస్తుంది. చాలామంది ఏంటంటే ఫిక్స్ అవ్వరు, బిజినెస్ పెడతాను రావచ్చు చూద్దాం వస్తే చూద్దాం, ఇది ఒకవేళ ధైర్యం కాదు, ఫిక్స్ అవ్వరు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక రాజు పడవేసుకొని ఊరికి వచ్చే ఈ రాజ్యానికి వచ్చేవాడు, వచ్చి సైన్యంతో దిగి యుద్ధం చేసేవాడు. ఇంకా ఓడిపోయే స్థితి వచ్చేస్తే మనం చచ్చిపోతా ఉన్నప్పుడు పరిగెట్టుకొని మళ్ళీ పడవలకి పారిపోయేవారు. ఇలా 7 times జరిగింది. 8th time ఆ రాజు ఏం చేశాడంటే, అరే ఆ పడవల్ని తగలబెట్టేసేయండి రా ఫస్ట్ అన్నాడు. అంటే చావోరేవో తెలుసుకోవాలి, నాకు ఇంకొక స్కోప్ లేదు దీంట్లో, నేను ఎలాగైనా చచ్చిపోవడమో గెలవడమో కావాలన్నప్పుడు ఆయన గెలిచాడు. మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే ఫిక్స్ అవ్వం, ఇది నేను ఖచ్చితంగా నేను ఏదో రకంగా నేను దీన్ని సక్సెస్ చేస్తాను అనేది ఫిక్స్ అవ్వం. ఇది ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇది అమ్మేసుకుని ఊరు వెళ్ళిపోతానా, లేకపోతే ఇది అమ్మేసుకుని ఇంకో రోడ్డు మీదకి వెళ్ళిపోతానా, ఇంకోటి, అది కాదు. మీరు ఫస్ట్ ప్లానింగ్గా మరి వేరేవి ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, నా దాంట్లో ఏంటి లోపం ఉంది బిజినెస్లో, వేరే వాళ్ళకి ఎందుకు వస్తున్నారు, ఈ మనుషులేగా అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఏ లోపం ఉంది, నేను ఇచ్చే సర్వీస్లో లోపం ఉందా, నేను ఉన్నటువంటి ప్రదేశంలో లోపం ఉందా, నేను పెట్టిన ప్లేస్లో లోపం ఉందా, లోపం ఏమిటి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది తెలుసుకోవడం కూడా లక్ష్మీదేవే. అది అలా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.